అందరికీ వందనాలండి. నా పేరు హృదయరాజు. నేను గుంటూరు నుంచి వచ్చాను. మా బంధువులలో రావూరి కీర్తి, విజయ రాంబాబు అనే దంపతులకి 5 సంవత్సరాల క్రితం వివాహం జరగడం అయింది. అయితే వారికి సంతానం లేని కారణం చేత కుటుంబాలలో కొంచెంగా చిలికి తుఫానుగా మారినట్లుగా వాళ్ళ మధ్య గొడవలు. ఈ క్రమంలో వాళ్ళ కుటుంబాల్లో ఆ సమస్యల్లో ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా నన్ను కూడా పిలిచి వాళ్ళు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఇరు కుటుంబాలని నేను చూసి వాళ్ళకి పిల్లలు లేని కారణం చేత ఈ విధంగా గొడవలు, వాళ్ళ మధ్య మనస్పర్ధలు ఇలా వస్తున్నాయి అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకునే ప్రతి సందర్భంలో కూడా ఎక్కడైతే ప్రార్థన చేసుకుంటున్నానో అక్కడ ప్రార్థించుకోవటం. ముఖ్యంగా పోయిన సంవత్సరం ఇదే రోజున ఈ సంతానమాత పుణ్యక్షేత్రం ప్రతిష్ఠా మహోత్సవం రోజున వచ్చి ప్రత్యేక విధంగా ఈ పుణ్యక్షేత్రంలో నిద్ర చేసి ప్రార్థించుకున్నాను. వారికి సంతానం కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేసి ఆ సంతానమాత యొక్క వేడుదల ద్వారా మేలు పొందాలని చెప్పేసి నేను నమ్మకంతో ప్రార్థన చేసినప్పుడు అంతవరకు సమాధానంగానే ఉంది. నేను ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఇలా పెద్ద పరివిలో సంతానమాత పుణ్యక్షేత్రం ఒకటి వెలసింది, అక్కడికి వెళ్ళి మీరు కూడా నిద్రలు చేసి మంచిగా జపం చెప్పుకొని వస్తే మీకు మేలు కలుగుద్దని నాకు ఆశ, నమ్మకం అనేది గట్టిగా ఉందయ్యా అని చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు హైందవులు అవ్వటం అది ఒక కారణం చేత వాళ్ళు ఇక్కడికి రాలేదు. కానీ నా విశ్వాసంతో ఆ సంతానమాతని ప్రత్యేక విధంగా ప్రార్థించడం జరిగింది. ప్రస్తుతానికి వాళ్ళు 9వ నెల నిండు చూలాలతో గర్భం ధరించి రేపు 16వ తారీఖున వాళ్ళు 9వ నెల శ్రీమంతం ఏదో కార్యక్రమం చేసుకోవటానికి సిద్ధంగా 2 కుటుంబాలు సమాధానంతోనూ సంతోషంగా ఉండటం నేను చూశాను. అందుకని ఈ యొక్క గొప్ప సాక్ష్యాన్ని సంతానమాత పేరిట మీ అందరికీ తెలియజేయటం అనేది, సంతానమాత పుణ్యక్షేత్రం తరపున మీ అందరికీ వందనాలు.